దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానం ఇర్మియా 17:7. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. చూడండి, కొందరు మనుషులు నమ్ముకుంటారు, ఇంకొందరు ధనమును నమ్ముకుంటారు, మరికొందరు తెలివిని నమ్ముకుంటారు. ఇలాగ లోకంలో ఉన్న వేటినో నమ్ముకొని చివరికి మోసపోయామంటారు. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, ఎవరైతే యెహోవాను నమ్ముకుంటారో వారు ధన్యులు అని. మరి యెహోవాని నమ్ముకున్నటువంటి వారికి యెహోవా ఆశ్రయంగా ఉంటారు. మీరు మీ యొక్క జీవితంలో యెహోవాను ఆశ్రయంగా చేసుకున్నప్పుడు జలముల యొద్ద నాటబడిన చెట్టు ఎలా పచ్చగా ఉంటుందో అలాగా మీ జీవితం దేవునికరంగా నెమ్మది కలిగి మీరు జీవించగలుగుతారని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే దేవుని యొక్క సహాయం, దేవుని యొక్క కృప మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. అంతేకాదు, కష్టాలు, బాధలు, సమస్యలు మీకు ఎదురైనప్పుడు యెహోవాను మీరు ఆశ్రయంగా చేసుకున్నందున ఎంత మాత్రమో వాటికి భయపడరు. అంతేకాదు, రేపటి పరిస్థితి ఏంటి అని కూడా మీరు చింతించరు. కనుక యెహోవాను ఆశ్రయంగా మీరు చేసుకున్నారా? ఇంకా లేకపోతే యెహోవాను మీరు ఆశ్రయించక లోకంలో అటు ఇటు తిరుగులాడుతూ ఎన్నో నష్టాలు, ఎన్నో బాధలు కలిగి జీవిస్తున్నారేమో. ఇప్పటికైనా యెహోవాను ఆశ్రయించండి, ఆయనను ఆశ్రయంగా చేసుకొనండి. దేవుడు మిమ్మల్ని సర్వ సమృద్ధి కలిగినట్లుగా దీవిస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. మాటలు వింటున్నా నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరచండి. వారికి, వారి ఇంటి వారికి నీ రక్షణ కలిగించేయండి. వారిలో ఉన్న ప్రతి ఒక్క నీరసం తొలగించండి. అలాగే ప్రభా, శరీర బలహీనతలు ముట్టి స్వస్థపరచండి. వారి గృహాల్లో, వారి యొక్క సమస్త విషయాల్లో ఉన్న ప్రతి శోధన తొలగించండి. పరిశుద్ధాత్మతో నింపండి. ఈ దినమంతా కూడా వారికి సహాయము దయచేయండి. నీ హస్తము చాపి వారిని ఆదుకొనండి. వారి సమస్త పనులు తోడుగా ఉండండి. బిడ్డలు మీరే పోషించి, నడిపించి, కృప చూపించి సహాయం చేయమని సమస్తాన్ని నీకు అప్పగించుకుంటూ కీడు శోధన పని తప్పించి సహాయం చేయండి. నీ రెక్కలతో కప్పి కాపాడమని యేసు నామములో ప్రార్థన సమర్పించి అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్.